డిఎడ్ బిఎడ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏపీ టెట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అయినా డిఎడ్ అండ్ బిఎడ్లో 4th సెమిస్టర్లో ఉంటే కనుక మీరు టెట్ ఎగ్జామ్కి రాయొచ్చు. ఎందుకంటే టెట్ అనేది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. బట్ ఒకవేళ డిఎస్సి మెయిన్ ఎగ్జామ్ టీఆర్టీ ఎగ్జామ్ అని నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆ ఎగ్జామ్ టైంకి మీ డిఎడ్ కానీ బిఎడ్ కానీ కంప్లీట్ అవ్వకపోతే, మీ రిజల్ట్ రాకపోతే యూ కాంట్ అప్లై ఫర్ దట్. ఓకేనా? ఎలిజిబిలిటీ ఎగ్జామ్ కాబట్టి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి టెట్లో మీరు రాయడానికి అవకాశం ఇచ్చారు. బట్ మెయిన్ ఎగ్జామ్కి మాత్రం ఖచ్చితంగా మీ డిఎడ్ అండ్ బిఎడ్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్ వచ్చి మార్క్స్తో మీరు ఉండాలన్నమాట. ఓకేనా అండి? ఒకవేళ మీరు ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉండి రిజల్ట్స్ త్వరలోనే వచ్చేస్తాయి అనుకుంటే కనుక మీరు అప్లై చేయండి, టెట్కి అప్లై చేసి రాయండి. ఏమో గవర్నమెంట్ ఏమైనా డెసిషన్ మార్చొచ్చేమో, సో ఆ విధంగా కూడా పాజిటివ్గా థింక్ చేస్తే కనుక మీరు అప్లై చేయండి. బట్ నార్మల్గా మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారము అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఫైనల్ ఇయర్లో ఉంటే టెట్కి రాయడానికి ఎలిజిబుల్లే, కానీ మెయిన్ ఎగ్జామ్కి మాత్రం మిమ్మల్ని అలౌ చేయరు.